హాయ్. హాయ్. మీ పేరు? సాయి లక్ష్మి. రీసెంట్ గా చూసుకుంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. బెయిల్ మీద బయటికి రావడం కూడా జరిగింది. ఎలా అనిపిస్తుంది అసలు ఈ ఘటన మొత్తంలో ఎవరిది తప్పంటారు? మాక్సిమం అల్లు అర్జున్ గారిది అయితే తప్పు లేదు. ఎందుకంటే ఆయన ప్రతి మూవీకి ప్రతిసారి వెళ్తారు థియేటర్ కి. సో బయట వాళ్ళే అని మేము అనుకుంటున్నాం. అంటే బయట వాళ్ళే అంటే ఏంటి? ఆయన మీద పగతో ఉన్న వాళ్ళు అనుకోవచ్చు కదా. అంటే ఓపెన్ గా చెప్పొచ్చా? అంటే ఎవరు పగతో ఉన్నారని మీరు అనుకుంటున్నారు? పగతో ఉన్న వాళ్ళు అంటే ఆయన అప్పుడు ఎలక్షన్ లో వైఎస్ఆర్ వైపు వెళ్ళారు కదా. సో ఆయనకి అలా ఇప్పుడు చేశారని మేము అనుకుంటున్నాం. ఓకే. అయితే చూసుకున్నట్లయితే మరి అల్లు అర్జున్ గారు కూడా ఒక రోడ్ షో అని చెప్పేసేసి అంత క్రౌడ్ ఉన్న ఏరియాలో ముందుగానే వస్తున్నాను అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వచ్చి ఆ రోడ్ షో చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఒక ఆవిడ ప్రాణం బలైపోయింది కదా, ఒక ఫ్యామిలీ ఒక పర్సన్ ని కోల్పోయింది. ఆయన కూడా ఫీల్ అవుతున్నారు కదా. ఫీల్ అవ్వకపోతే మనం ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. ఆయన కూడా రెస్పాండ్ అయ్యారు. సో ఆయన ప్రతి మూవీకి వెళ్తారు. అలాగే ఇన్ఫార్మ్ చేశారు పుష్ప 2 కూడా. సో ఆమె లేడీకి కూడా తప్పు ఉంది. ఎందుకంటే అందరూ బాయ్సే ఉన్నారు. మనం వెళ్ళమని మేము చెప్పట్లేదు. ప్రతి ఫ్యాన్ వెళ్తారు. సో ఆమె కూడా వెళ్ళింది. ఆ కుదుపుల్లో ఆమె అయిపోయింది. ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యారు కదా. అవ్వకపోతే మనం ఏదో అనుకోవచ్చు. సో ఆయన వెళ్ళాడు, ఆమె స్పాట్ డెడ్ అని చెప్పేసి అన్నారు. అప్పుడు కేసు పెట్టిన వెంటనే పోలీసులు అరెస్ట్ చేయకుండా ఇప్పుడు రీసెంట్ గా ఫ్రైడే రోజు అరెస్ట్ చేసి అప్పటికప్పుడు కోర్టుకి తరలించడం, అక్కడ నుంచి జైలుకి తరలించడం, ఏంటి ఇదంతా? అసలు మీకేమనిపిస్తుంది ఇదంతా? ఇదంతా స్కీమే. పక్కగా స్కీమ్ వేశారు ఆయన మీద. సో ఆయనకి బెయిల్ వచ్చినా సరే రిలీజ్ చేయకుండా నైట్ అంతా జైల్లో ఉంచడము అదంతా చేశారు. ఫైనల్ గా ఈ కేసులో ఏదైనా నేరం రుజువయ్యి అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్ళే అవకాశం ఉందంట? లేదండి, ఆయన తప్పు ఉంటే వెళ్ళినా పర్వాలేదు. సో మేమంతా సపోర్ట్ చేసేది అల్లు అర్జున్ గారికి. సో మళ్ళీ వెళ్ళరు ఆయన. మేము వెళ్ళరనే అనుకుంటున్నాం. అల్లు అర్జున్ గారికి ఇప్పుడు చూసుకుంటే మెగా ఫ్యాన్స్ ఉన్నారు కదా. సో ఏమంటున్నారంటే ఆర్మీ ఫ్యాన్స్ అందరూ కూడా లేదు మెగా ఫ్యామిలీ కావాలని ఇరికిచ్చింది అని చెప్పి ప్రొవైడ్ అంటున్నారు కదా. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంట? మెగా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడూ వాళ్ళు అలా లేరు. బట్ వాళ్ళని మేము అనుకోవట్లేదు. బయట రూమర్స్ అంతే. వాళ్ళంతా ఒకటే కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఆల్రెడీ. మేము మేము ఒకటే, బయట మీరు కొట్టుకున్నాను అంటారు అంతే. కొట్టుకుంటూ ఉంటారు బయట జనాలు అంతే. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కదా. సో ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళకుండా అయితే ఉండరు కదా. సో ఇప్పుడు ఈ జరిగిన ఈ ఘటనతో అయినా మెగా ఫ్యామిలీ అండ్ అల్లు ఆర్మీ మొత్తం ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వీళ్ళందరూ కలిసిపోయే అవకాశం ఉందంటారు? డెఫినెట్ గా ఉంటదండి. మనం బయట వాళ్ళు మనం చెప్పినంత ఉండదు కదా. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పటికన్నా కలుస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ కలిసిపోతారు, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఏముండదు. ఫ్యాన్స్ ఎప్పుడు డివైడ్ అయిపోయారు కదా. ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు అంతే. వాళ్ళకి అర్థం కావట్లేదు ఏంటంటే వీళ్ళు కలిసిపోతారు, వీళ్ళు కొట్టుకొని చచ్చిపోతున్నారు అంతే. ఏం ఉండదు వాళ్ళ మధ్య. ఏంటంటే వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఫ్యాన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్స్ కొట్టుకోకుండా ఉండాలి. వాళ్ళంతా ఒకటిలా ఉంటే వీళ్ళు కూడా సమానంగా ఉంటారు. ఫ్యాన్స్ అంతా రచ్చ చేయడం వల్లే, ఫ్యాన్స్ అలా అత్యుత్సాహం ప్రదర్శించి రావడం వల్లే ఈ రోజు మళ్ళీ అల్లు అర్జున్ గారు స్టేషన్ కి వెళ్ళేదాకా అవకాశం ఉందని కూడా కొంతమంది అన్నారు కదా. లేదండి, ఫ్యాన్స్ వల్ల అయితే కాదు కాదు. థ్యాంక్ యూ.